ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध प्रथमोऽध्यायः। అర్జున విషాదయోగః 18 శ్లోకాలు తెలుసుకున్నామండి. 19వ శ్లోకం. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వృధారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. శ్రీకృష్ణుడు పాండవులు వారి మిత్రపక్ష రాజులు చేసిన శంఖనాదములు భూమి ఆకాశములలో ప్రతిధ్వనించాయి. పాండవ వీరులు శంఖనాదములు విని గౌరవ వీరుల హృదయాలు బద్దలయ్యాయి. పాండవ వీరుల శంఖనాదాలే ఇంత భయంకరంగా ఉన్నాయి. ఇంక వీరి యుద్ధం అస్త్రశస్త్ర విన్యాసము ఎలా ఉంటుందో అని మనసులో గుబులు పడ్డారు కౌరవ వీరులు. ఈ శ్లోకంలో ధార్తరాష్ట్రాన్ అనే పదము వాడారు. ఎందుకంటే కౌరవులు అంటే కురువంశమునకు చెందిన వారు, పాండవులు కూడా కురువంశమునకు చెందిన వారు. కాబట్టి కౌరవులే కాని ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని సంతతి, వారి సైన్యము అంటే వాడినందువలన పాండవులు వారి సైన్యము చేసిన శంఖనాదములు వాద్య ఘోషను విని ధృతరాష్ట్రుని పుత్రులు వారి అనుయాయులు సైన్యము భయంతో కంపించి పోయారు అని వ్యాసుల వారు చమత్కరించారండి. ఇందులో 20-21 అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంనాతే ధనురుద్యమ్య పాండవః. 21 వృషీకేశం తథా వాక్యం ఇదమాహ మహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ ప్రకారంగా కౌరవసేనలు పాండవసేనలు యుద్ధానికి సర్వసన్నద్ధులై తమ తమ శంఖములు బేరి మృదంగాలు వాయించి తమ ఉత్సాహాన్ని వీరత్వాన్ని పరాక్రమాన్ని ప్రకటించారు. అర్జునుడి రథం మీద కపిధ్వజము ఎగురుతూ ఉంది అంటే ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు అర్జునుడు రథం మీద ఉండి యుద్ధరీతులను పరికిస్తున్నాడా అన్నట్టు ఉందన్నమాట. అటువంటి రథంలో ఉన్న అర్జునుడు తన అస్త్ర శస్త్రములను సిద్ధం చేసుకున్నాడు, యుద్ధం చేసుకోవటానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు తను ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరెవరు యుద్ధ భూమిలో ఉన్నారు, అసలు ఒక్కసారి చూస్తే బాగుండును కదా అని అనుకుంటాడు. ఈ ఆలోచనే అర్జునుడికి రాకపోతే నేరుగా యుద్ధం చేయటానికి ఉపక్రమిస్తే మనకు భగవద్గీత అనే యోగశాస్త్రం దక్కేది కాదేమో. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనం అర్జునుల వారికి అభినందించాలి. వెంటనే తన రథసారథి అయిన శ్రీకృష్ణుని చూసి ఇలా అన్నాడు. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. హరే కృష్ణ.